హాయ్ ఫ్రెండ్స్, ఏంటి కూరగాయలు అన్నీ పెట్టింది మార్కెట్ దుకాణమా అనుకుంటున్నారు కదండి. కానీ మార్కెట్కే వెళ్ళొచ్చామండి. ఇంకా కూరగాయలు పండ్లు అన్నీ తీసుకొని వచ్చాము. అన్నీ బాగానే ఉన్నాయి, చూస్తున్నారు కదా. వర్షాకాలం కదా, అన్నీ కొన్ని వాటర్తోని ఇట్లా అన్నీ కొన్ని ఖరాబుగా వచ్చాయి. అందులో ఒకటి మెయిన్ పాయింట్ వచ్చేసి కొత్తిమీర చూడండి ఫ్రెండ్స్, మొత్తం మట్టి అంత గలీజ్గా ఉందండి. కొత్తిమీర వచ్చేసి అయితే మట్టితో ఇంక ఇలానే పెడితే ఖరాబ్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అన్నీ బాగానే ఉన్నాయి, పండ్లు కూరగాయలు అన్నీ వచ్చేసి కొత్తిమీర కాడికి రాగానే అంతా ఖరాబ్ అయిపోయిందండి. ఇంకా దీన్ని అయితే మంచిగా నీట్గా చేయాలి, క్లీన్గా చేయాలండి. చూస్తున్నారు కదా. ఇంకా ఇవి వచ్చేసి అయితే క్యారెటు, యాపిల్స్, దానిమ్మ, బీట్రూటు అన్నీ చూస్తున్నారు కదా. ఇంకా ఇవైతే నీట్గా ఉన్నాయండి. ఇంకా తెచ్చినవి అన్నీ ఆరబెట్టి మంచిగా కవర్లో ప్యాక్ అనేది చేస్తున్నానండి. చూస్తున్నారు కదా. ఇంకా వర్షానికి మొత్తం అంతా మార్కెట్లో ఇప్పుడు వచ్చేసి అయితే అన్ని కాలాల లెక్కనైతే వర్షాకాలం ఉండదు కదండి. అయితే మొత్తం వచ్చేసి అయితే వాటర్ అంతా పోయేటట్టు తూడ్చి ఆరబెట్టి మొత్తం ప్యాకింగ్ అనేది చేస్తున్నానండి. యాపిల్ పండ్లు, దానిమ్మ, క్యారెట్, ఇంకా ఇవన్నీ పండ్లు వచ్చేసి అయితే మొత్తం నీట్గా ప్యాకింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా ఎందుకంటే ఇలా చేసి పెడితే మనకు నీట్గా ఉంటాయి. ఫ్రిడ్జ్లోనైనా కూడా ఇలా పెట్టినా ఏం కాదు. కానీ ఇప్పుడైతే వర్షాకాలమే కదా అండి, ఫ్రిడ్జ్లో పెట్టకుండా సైడ్కి పెట్టినా నీట్గా ఉంటాయి. ఇవి పక్కకు పెట్టేసుకున్నా ఏం కాదు. ఎందుకంటే ఇంకా ఎండాకాలం వచ్చేసి అయితే బాగుండేవి కాబట్టి ఫ్రిడ్జ్లోనైతే స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఇంకా నేనైతే అందరిది ఏదో కానీ నేనైతే ఇట్లా బయటనే ఉంచుతానండి. చూస్తున్నారు కదా. ఇంకా కూరగాయల మట్టుకు కూడా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా ఇట్లా కవర్లో పెట్టి బుట్టల్లో పెట్టి మంచిగా దేని దానికి నీట్గా అలాగూ పెట్టేస్తానండి. చూస్తున్నారు కదా. బెండకాయ వచ్చేసి చూడండి, లాతగా నీట్గా ఉన్నాయి. అంతా తుడిచి మంచిగా నీట్గా క్లీన్గా అన్నీ చేసి కవర్లోనైతే ఇలా స్టోర్ చేసుకొని మంచిగా నీట్గా పెట్టుకుంటే బాగుంటుందండి. అన్నీ సర్దుకొని నీట్గా క్లీన్గా చూస్తున్నారుగా ఫ్రెండ్స్. నా వరకైతే నేనైతే ఇలా మంచిగా ఎప్పుడైనా కూడా మార్కెట్కి వెళ్ళినా షాప్కి వెళ్ళినా కూడా ఇలా తెస్తాం కదండి. ఇంకా అన్నీ ఇలా అయితే నేను సర్దుకొని నీట్గా చేస్తానండి. క్లీన్గా క్యాప్సికం, వంకాయ, బెండకాయ, టమాటో, పచ్చిమిర్చి, పండ్లు, కూరగాయలు ఇంకా అంతా అయిపోయిందిగా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. టమాటా ఇంకా అన్నీ అయిపోయినాయి. ఇంకా ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ కొత్తిమీర పడుతుంది కదా ఫ్రెండ్స్. కొత్తిమీర అయితే చూడండి మొత్తం ఇంకా దీన్ని అయితే క్లీన్గా చేయాలి. చూస్తున్నారు కదా. అంత మట్టి, ఎంత గడ్డి ఖరాబ్. ఇంకా వర్షాకాలం వచ్చే వరకు అంత మార్కెట్లోనైతే అంత రచ్చ అయిపోయిందండి కొత్తిమీర వచ్చేసి అయితే. ఇంకా అది మనకు ఎప్పటి కాలం లాగానైతే ఇప్పుడు కాలంలో ఉండదండి వర్షానికి. కొత్తిమీర వచ్చేసి అయితే ఇంకా చూస్తున్నారు కదా. ఇదైతే నీట్గా చేయడానికి చూడండి, మనం ఇట్లా వడిపెట్టి తీసే దానికంటే ఒక నైఫ్ అన్న సీజర్ అన్న ఇలా పెట్టి మనం కట్ చేసుకుంటే, చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకుంటే ఆకు వచ్చేసి అయినా కూడా బాగుంటుంది నీట్గా. మనం వడిపెట్టి ఇట్లా తీస్తే అది వాటర్ అనేది తడి ఉండి మళ్ళీ ఖరాబ్ అవుతుందండి. చూస్తున్నారు కదా. ఇలా కటింగ్ చేస్తే నైఫ్తోనైనా సీజర్తోనైనా ఇలా కటింగ్ చేసుకొని బుట్టలనైనా వేసుకొని ఫ్రిడ్జ్లో ఇట్లా పెట్టుకోవచ్చు అండి. ఇంకా లేదంటే ఇంకా కవర్లనైతే ఇలా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఉందో. ఇంత నీట్గా ఫ్రెష్గా ఉంది కదా కొత్తిమీర వచ్చేసి. ఇది 4 days అయినా మనకు ఇలాగే ఇప్పుడు తీసుకొచ్చినట్టే ఉంటుందండి ఇట్లా క్లీన్గా చేసుకుంటే. చూస్తున్నారు కదా. ఇంకా నేనైతే ఎప్పటికైనా కొత్తిమీర ఇలానే నీట్గా చేసి చూడండి ఫ్రెండ్స్. మొత్తం మట్టి అంతా వాళ్ళు అయితే అట్లనే తీసేసి అమ్ముతూనే ఉన్నారండి మార్కెట్లో వచ్చేసి. అవసరం మనది తీసుకుంటే తీసుకొని, లేకపోతే లేదంటారు కదా. ఇంకా తెచ్చుకొని అయినా కూడా ఇలా నీట్గా మనము కవర్ అనేది చూడండి ఎలా పెట్టాను. నేనైతే ఇలా కవర్లో పెట్టి క్లోజ్ చేసి మంచిగా పక్కకైతే పెడతానండి. ఇంకా ఒక రోజైతే ఇలా పెట్టి మరుసటి రోజు ఫ్రిడ్జ్లోనైతే స్టోర్ చేసుకుంటే 4 days అయినా, 5 days, వారం రోజులైనా ఉంటుందండి. చూస్తున్నారు కదా. ఇదిగోండి నీట్గా ఇట్లా ఫ్రెష్గా ఉంటుంది కొత్తిమీర వచ్చేసి అయితే.
ఇదంతా మట్టి చెత్త చెదారం అంతా ఉంటే అది ఉండదండి. ఒక్క రోజుకే మనం డబ్బులు వేస్ట్, మనకి ఏది ఉండదు. చూస్తున్నారు కదండి, ఇలా నేనైతే నీట్గా ఇట్లనైతే సర్దుకున్నానండి. చూస్తున్నారు కదా. మరి వీడియోనైతే స్కిప్ చేయకండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇలా అయితే నా కూరగాయలు పండ్లు అన్నీ అయితే ఇలా ప్యాకింగ్ అయితే చేసుకున్నాను. ఇంకా ఇవైతే ఇట్లా పెడతాను. ఇది నేనైతే రొటీన్గా నేను మార్కెట్కి వెళ్ళొస్తే ఇలానైతే ఎప్పటికైనా సర్దుకున్నట్టే ఇలా సర్దుతున్నానండి. ఇంకా మీరు ఎలా కొత్తిమీర అయితే మీకు ఈ చిన్న టిప్ అయితే మీరు ఎలా చేస్తారో కానీ నాదైతే ఇలా చేస్తానండి. నా పద్ధతి, నా స్టైల్లోనైతే నేనైతే ఇలా నీట్గా క్లీన్గా చేస్తానండి. చూస్తున్నారు కదా. మరి వీడియో నచ్చితేనైతే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి కూరగాయలు పండ్లు వచ్చేసి మార్కెట్కి వెళ్ళి ఏమేమి తెచ్చాను చూశారు కదా. ఇంకా ఇట్లానే నేను ప్రతిసారి మార్కెట్కి వెళ్ళి పళ్ళు కూరగాయలు అయితే ఇట్లా తెచ్చుకుంటానండి, ఫ్రూట్స్ ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.